ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి నీకు జ్యూస్ తాగించడానికి కూడా నేను పనికిరానా? తాగు. ఇంకొంచెం తాగు. తులసి, ఏంటి జ్యూస్ ఇచ్చి ముద్దు అడుగుతారా? అయ్యో జ్యూస్ అంటుకుందని చెప్పాను అంతే. నిజంగా ఇదిగో కావాలంటే చూడు. ఏంటి? సారీ, చేసుకో. చీమా? ఏ చీమా, అక్కడేం చేస్తున్నావే? వెళ్ళు. ఏయ్, తన మొగుణ్ణి నేనే ఇంతవరకు టచ్ చేయలేదు, నువ్వు వచ్చేస్తావా? వెళ్ళిపో. గుద్దుతా. పో, వెళ్ళిపో. అటువైపు చూడ్డానికే నాకు ధైర్యం చాలదు, అలాంటిది నీకెంత పొగరే. ఇదిగో, వెళ్తావా వెళ్ళవా? వెళ్ళవా? నిన్ను ఏం చేస్తున్నారు? లేదు, చీమ తులసి. ఏది? ఎక్కడ చీమ? అయ్యో, ఎక్కడ పోయింది అది? ఇందాక ఆ ఏరియాలోనే గుండ్రంగా తిరిగింది తులసి. నిజంగా నా కళ్ళతో నేను చూసా. ఇందాక పెదాలు, ఇప్పుడు నడమా? అయ్యో తులసి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆ చీమ ఇక్కడే. సారీ, ఆ చీమ ఇందాక అట్నుంచి అలా వెళ్ళింది తులసి. ఇంకాపుతావా? మీరు మీ హద్దుల్లో ఉంటే ఇద్దరికి మంచిది. లేదు తులసి, నేను మిమ్మల్ని. అయినా మీకు కిచెన్ లో ఏం పని? వెళ్ళండి. ఓకే, వెళ్తా. నువ్వు నీ పని చేసుకో. తొక్కలో చీమ నాకు దొరకకుండా పోదు, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఓయ్, వెళ్ళండి. వెళ్తున్నాను. చీమనైనా కాకపోతే తులసి నడుమును తాకలా. తెలుసమ్మా. ఆ ఖుషి, ఏమైంది? వాణి అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు. అవునా? పద. అన్నయ్య, వదినా, రండి. అమ్మమ్మ తాతయ్య రాలేదే? వాళ్ళని నువ్వు పిలవలేదు కదా, అందుకే రాలేదు. అమ్మమ్మ తాతయ్యలు నీకోసం చాక్లెట్స్ పంపించారు, తీసుకో. థ్యాంక్ యూ. మొత్తానికి తులసి అన్నయ్యని వాడుకొని తన అన్నదమ్ముల్ని రప్పించుకుందనమాట. సరే, కాళ్ళు కడుక్కుందు రండి.
వదిన బ్యాగ్ ఇటు ఇవ్వు. చూశారు కదా అత్తయ్య, అది వాళ్ళని భోజనానికి పిలుచుకుంది. కానీ విశాలాక్షి, మనింట్లో కుక్కలు కూడా భోంచేస్తాయి. అలాగని వాటికి ఇంట్లో స్థానం ఇవ్వము కదా. మీరు కాళ్ళు కడుక్కుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే తులసి. ఆగండి. ఏంటి బామ్మ, ఏమైంది? వాళ్ళు తులసి వాళ్ళ అన్నయ్య వదినలు. వాళ్ళెవరో తెలియక కాదురా నేనాగమన్నది. మరి ఇవాళ తులసి వాళ్ళని భగిని హస్త భోజనానికి పిలిచింది, అందుకే వాళ్ళు వచ్చారు. కావచ్చురా, కాని మన ఆడపిల్లని ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళు మన ఇంట్లోకొచ్చి ఎలా భోంచేస్తారా? అదేంటి బామ్మ, నిన్న కీర్తి ఒప్పుకుందని మీరంతా సరే అన్నారు కదా. అవునరా, ఇప్పుడు తులసి వాళ్ళకి భోజనం పెట్టి పంపడానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇదేంటబ్బా, భోంచేయొచ్చన్నారు కానీ ఇంట్లోకి రాకూడదంటే ఎలా? నేను చెప్పానా, వీళ్ళు ఇంటికి రావడానికి ఒప్పుకున్నారంటే అది మనల్ని అవమానించడానికి అని. బావా ఒక్క నిమిషం. బామ్మ, భోజనానికి పిలిచి ఇంట్లోకి రానివ్వకపోవడం మర్యాద కాదు. అది మర్యాద తెలిసిన మనుషులకు రా, వాళ్ళకి కాదు. నా కూతుర్ని కుటుంబాన్ని మోసం చేసిన వీళ్ళని ఈ ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు. వెళ్ళండి, వెళ్ళండి.